ప్రతి ఒక్కరు ముందుకు రండి. ఒక నిమిషం. సిస్టర్స్ అందరికి లైన్ వచ్చేసేయండి. బ్రదర్స్ ఇటు సైడ్ వచ్చేసేయండి. మనం క్షమాపణ అడగలిగితే దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అవిధేయపూర్వకంగా ఎవరు కూడా తీసుకోకుండా మనకు ఒక నిమిషం సమయం ఉంది. దయచేసి ఆ నిమిషంలో దేవుని యొక్క మనం పశ్చాత్తాపడగలిగితే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అవిధేయంగా పుచ్చుకున్నవారు, నిర్లక్ష్యం పుచ్చుకున్నవారు, అది దేవుని శరీరము దేవుని రక్తం కాదని, అది దేవుని యొక్క శరీరము దేవుని రక్తం అని గుర్తిరగకుండా తీసుకున్నవారు వారి శిక్ష విధి కలుగుటకే తీసుకుంటున్నారని, దానివల్ల ఎంతో మందికి శాపం వస్తుందని, ఎంతో మంది నిద్రిస్తున్నారని, ఎన్నో రోగంలో వస్తున్నాయని వాక్యం సెలవిస్తుంది కనుక దయచేసి ఎవరు కూడా అయోగ్యంగా తీసుకోకుండా అది దేవునికి నిజమైన శరీరము, దేవునికి నిజమైన రక్తం అని గుర్తెరిగినట్లు దేవునికి మనమందరం కూడా మన పాపంలో ఒప్పుకొని యేసయ్య రక్తంలో కడుగు మనం అడిగినట్లయితే ఆయన మనం క్షమిస్తాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి మనకు ఆ కృపనిస్తాడు, సహాయం ఇస్తాడు కనుక అందరూ కూడా ప్రార్థించుకున్నారు. మహాగరుడ మహోన్నతుడైన మా ప్రియ పరలోకమందున గొప్ప దేవ, నా తండ్రి ప్రభు, మాకు అర్హత లేదు, యోగ్యత లేదు, కానీ తండ్రిని ఏదో మేము వచ్చినాము ప్రభు. ఈ సమయంలో మా విధేయతని మా దోషములను మేము గ్రహించలేము, కానీ నీకు అంతా కూడా స్పష్టంగా తెలుసు ప్రభు. అయ్యా తండ్రి కనికరించండి. ఈ సమయంలో మా బలహీనతలను క్షమించు. అయ్యా తండ్రి ప్రభా, మా విధేయతలను మేము ఒప్పుకుంటున్నాము. మేము పాపులు అని మేము ప్రభా ఏదైతే మేము పశ్చాత్తాపడుతున్నాం, మమ్మల్ని క్షమించి మీరు కాల్చిన పరిశుభ్రమైన రక్తంతో ఈ సమయంలో మీరు మమ్మల్ని అందరినీ కలిగండి ప్రభా. మాలో ఉన్న ప్రతి అవిధేయతను కొట్టి మీరు ప్రభా అయ్యా పవిత్రతను మాకు తెచ్చి, పరిశుద్ధతను తెచ్చి, అవి అవిధేయకంగా అయోగ్యంగా మేము తీసుకోకుండాట్లు తండ్రి ప్రభా మార్చి బలలో ఉంచకుండా మాకు సహించి పవిత్రతను తెచ్చి ప్రభా యోగ్యమైన రీతిగా మా జీవితాలు నీ సమయంలో ప్రభా నీ బలయోధులను రావడానికి కృపను మాకు తెచ్చిస్తున్నాము. నచ్చుడు దేశంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హృదయంను పరిశోధించే సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అనుకుంది ఏమనగా, మీరు స్వాభావికంగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేరాని కీడు చేయొచ్చు, తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేస్తున్నారని, అందువలన ఆయన శిక్షా విధికి న్యాయంగా పాత్రలని మీరు నిజంగా గ్రహించి దుఃఖించి ఒప్పుకొనిచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చినని, ఆయన నామమందు విశ్వాసం నుంచి వారందరికీ పాప పరిహారం కలుగునని నిశ్చయంగా నమ్ముచున్నారా? మరియు మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరుచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రొడ్డిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపములు ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు ఉన్నట్లుగా జీవించు హృదయమునందును ప్రవర్తనయందును పవిత్రముగా నుండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనిచున్నారా? మన వినయంగా మోకరించి దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాము. నేను చెప్తాను, దయచేసి నా వెనుక మీరు అందరూ కూడా చెప్పాలని మనం చేస్తున్నా. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, మేము నీకు విరోధంగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాము. మా పాపమును మేము సంపూర్ణంగా
గ్రహించలేము కానీ నీకంతయు స్పష్టంగా తెలిసి ఉన్నది. అసూయ, అసత్యము, గర్వము, ద్వేషము, స్వనీతి, అవిశ్వాసము, అధైర్యము, స్వార్థపరత్వము, వాక్యమునకు అవిధేయత, ప్రార్థనయందు నిర్లక్ష్యము, కొండెములు, జగడములు, త్రాగుడు, అపవిత్రత మొదలగు లెక్కలేని ఘోర పాపములు చేసినామని ఎదుట ఒప్పుకొనుచున్నాము. మరియు మేము పశ్చాత్తాపపడుచు ఈ మా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ విధులేని కృపను బట్టి మమ్మును కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున మా పాపములను మన్నించి కృపతో మా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొంచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ద్రోహంతో అప్పగింపబడిన రాత్రి యందు రొట్టెని తీసుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది చేయడని చెప్పాను. దేవుని శరీరం నిమిత్తం ప్రార్థించుకున్నాం. దయగలిగిన మా ప్రియ పర్వతమున్న మా తండ్రి, కృపగల దేవ, అయ్యా తండ్రి ప్రభా, మీరు మా కొరకు నల్లగొట్టబడ్డారు. అయ్యా నీ శరీరము దులుబడింది ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నీ శరీరము ఒక రొట్టెగా మీరు మాకు మార్చి, అయ్యా తండ్రి ప్రభా, నిత్య జీవనకు ప్రభా, అయ్యా తండ్రి ఆశీర్వదించి పాత్రని మీరు వాక్యం సెలవిస్తున్న రీతిగా అయ్యా ఓ రొట్టెగా ప్రభా దాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. దాన్ని తినువాడు నిత్య జీవం గలవాడు వాక్యం సెలవిస్తుంది ప్రభా. మా విధేతలను క్షమించు. అయోగ్యంగా మరి దాన్ని తినకుండా నీ శరీరాన్ని మేము ప్రభా యోగ్యమైన రీతిగా తీసుకోవడానికి ప్రభా మా మనస్సాక్షిని పవిత్రపరిచి మమ్మల్ని పవిత్రపరిచి ప్రభా, అయ్యా మమ్మల్ని పవిత్రులుగా మమ్మల్ని మార్చి మాకు నీ కృపను దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కల్వరిసులలో నీ కొరకు నడపట్టబడిన శిక్షణ, కల్వరిసులలో నీ కొరకు నడపట్టబడిన శిక్షణ. వారు పాడద్దు, ప్రార్థన చేసుకోండి. శరీరాన్ని పూజించండి. ఇది మీ కొరకు మరణంలోనికి ఇవ్వబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజమైన శరీరం, నిత్య జీవముకే సత్య విశ్వాసమందు ఇది మిమ్మల్ని దృఢపరిచి కాపాడును గాక. ఆమేన్. ఆ ప్రకారమే వారు భోజనం చేసిన తర్వాత ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దానిని వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ తాగుడి, ఈ పాత్ర
పాప పరిహారం కలుగుటకై మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం మూలమైన కొత్త నిబంధనము మీరు ఇది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇది చేయడని చెప్పాను. దేవుని యొక్క రక్త నిమిత్తము ప్రార్థించుకున్నాం. మహాగణ మా గొప్ప దేవ, మా ప్రియ పర్వతమైన మా తండ్రి, అయా తండ్రి ప్రభా, నీ రక్తము అయా తండ్రి చివరి రక్త పట్టు వరకు మీరు మా కొరకు కాల్చారు. లోక పాపము మోసుకొని పోసిన దేవుడు గొర్రెపిల్ల అయా తండ్రి ప్రభా, ఈ సమయంలో నీ రక్తం మేము తాగడానికి సిద్ధంగా ఉంటుండగా అయా తండ్రి ప్రభా, నీ రక్తంతో మానవ అనుభూతులు మీరు ప్రభా కడగండి ప్రభా. నీ రక్తంతో మాలో ఉన్న ప్రతి విధమైన ప్రభా అవిధేతలు మీరు కొట్టుకోండి ప్రభా. అయా తండ్రి మీ యొక్క రక్తంతో ప్రభా మా తల నుంచి శరీరాల వరకు ప్రభా మీరు మమ్మల్ని పవిత్రపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నీ రక్తము మాలో ప్రవహిస్తూ ఉండగా అయ్యా తండ్రి ప్రభా, నీ యొక్క చిన్న మరణ పునరుద్ధానమును మేము ప్రకటించినట్లు, నీ పరిచర్యను ప్రభా మేము ప్రకటించినట్లు అయ్యా నీ గురించి మేము అనేక మందికి మేము ప్రకటించడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి ప్రభా, యోగ్యతను మాకు దయచేసి నీ రక్తాన్ని త్రాగడానికి మాకు ఇస్తాము కృపను దయచేసి పవిత్రతను మాకు అనుగ్రహించి సహాయం చేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క రక్తం మీద తేబడుతుంది కనుక దయచేసి ప్రార్థన పూర్వకంగా నన్ను మీరు తీసుకుని కాదండి. ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకు చిందింపబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన రక్తము నిత్య జీవముకై సత్య విశ్వాసమందు ఇది మేము దృఢపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల ప్రభువైన దేవుడా, ఈ ఆరోగ్యకరమైన దేవ ప్రసాదం వచ్చింద నీ మా ఆత్మీయాశీలతను తీర్చితివి కనుక మేము నీకు స్తోత్రం చేస్తున్నాము. నేను పట్టుకొని దృఢ విశ్వాసం మేము నొకరినొకడు ప్రేమించు ప్రేమయు ఈ వరంలో వలన మాకు కలుగునట్లు నీవు అనుగ్రహింపవలెనని మా ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన ముఖమును ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు మీదికి తన ముఖమును ఎత్తి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.
కలుగుస్తున్న చివరి ప్రార్థన. దయగలిగిన మా ప్రియపరులకు మన మా గొప్ప దేవ ఇంతవరకు ప్రభా యాతని నీ సన్నిధానం మేమందరం కూడా కలిపి యాతని ప్రభా నీ శరీరాన్ని నీ రక్తాన్ని మేము త్రాగడానికి మీ మాకు ఇచ్చిన అవకాశం పెట్టుకున్న చివరి రాత్రి ప్రభా మీరు కూడా మీ శిష్యులతో ప్రభా అయాతని మీరు ప్రభా భోజనం చేయాలని ఇష్టపడ్డారు. అయాతని అదే విధంగా మీరు భోజనం చేశారు తండ్రి. మీరు ప్రభా అయాతని మీ శరీరాన్ని మా కొరకు అనుగ్రహించి అయ్యా మా జీవిత కాలం అంతా కూడా ప్రభా నీ శరీరం తినాలని నీ రక్తం త్రాగాలని ప్రభా మీరు మాతో చెప్పి ఉన్నారు ప్రభా. మీరు మమ్మల్ని దీవించారు, ఈ విధంగా మా ఆకలి దప్పులను తీర్చారు. ఆత్మీయంగా ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. ఉన్నతంగా మీరు మమ్మల్ని ఈ విధంగా మీరు మమ్మల్ని బ్లెస్ చేసినందుకు వందనాలు తండ్రి. అయాతని రేపటి దినమున మేమందరము కూడా అయాతని ప్రభా మరి శుక్రవారంలో మేమందరం కూడా పాల్గొనడానికి అయ్యా సిద్ధపడుతూ ఉండగా అయ్యా మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా, మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీ మాటలను ప్రభా మిమ్మల్ని మేము ధ్యానించడానికి, నీ త్యాగాన్ని ప్రభా నీ సమర్పణను ప్రభా జ్ఞాపకం చేసుకునేకి అయ్యా మీరు మాకు సాయం చేయండి. సిద్ధపాటుతో ప్రభా నీ పాదాల చెంత మేమందరము కూడా అయ్యా రేపటి దినమున మేమందరము కూడా పాల్గొని తండ్రి ప్రభా మిమ్మల్ని మేము సంతోషపెట్టే బిడ్డలుగా అయ్యా తండ్రి ప్రభా నీకు అయ్యా తండ్రి ఇష్టమైన యోగ్యమైన బిడ్డలుగా మేమందరం కూడా మార్చబడినట్లు అయ్యా మీరు సహాయం చేయమని ఈ రాత్రిలో దేవుళ్ళ చెంత మీరు మమ్మల్ని దీవించి మా పిల్లలందరూ మీరు కాపాడి భద్రపరుస్తున్నామని మమ్మల్ని అందరినీ చేతులకు సమర్పించుకుంటూ నదులను వేసిన మమ్మల్ని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్తుతి మహిమలు కలుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములు అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును నగు స్తుతి మహిమలు కలుగాక నిత్యం సావాసం సదాకాలము మనకు తోడుగా ఉండి మన వేరే పట్టి సిద్ధపరిచి నడిపించిన దాకా